ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇక్కడ నేను పొలం దగ్గర ఉన్నాను. పొలం దగ్గర ఈరోజు పోలి చేస్తున్నారు. పోలి అని అంటే మా భాషలో హార్వెస్టింగ్ కి ముందు పాటించే ఒక పద్ధతి అన్నమాట. ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ సిస్టమ్ ఒకటి కూడా ఉంటుంది అనేసి ఎంతమందికి తెలుసో తెలీదు. ఒకవేళ తెలీదు అని అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దీన్నైతే అంటే ఈ సిస్టమ్ అయితే మా భాషలో పోలి చేయడం అని అంటారు. మరి తెలుగు భాషలో ఏమంటారో నాకు తెలీదు. ఒకవేళ మీకు కానీ తెలిసినట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. నాతో పాటు చాలా మందికి తెలుస్తుంది. పొలం దగ్గర ఉండే మైసమ్మకి పోలి చేయడం అనేది ఎంతమంది తెలంగాణ పీపుల్ కి తెలుసో నాకు తెలీదు. కానీ స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి తెలుసో తెలీదు, నాకు తెలీదు. కానీ ముందు ఉన్న వాళ్ళకైతే తెలంగాణలోనూ ఇది చాలా చాలా స్పెషల్ ఈవెంట్ అన్నమాట. చుట్టుపక్కల ఉండే పాలలందరికీ కూడా ఇది చాలా స్పెషల్ ఈవెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలుస్తారు కాబట్టి, అందరూ ఒక చోట కలిసి వాళ్ళు అందరూ సమ్మతించి చేస్తారు కాబట్టి నిజంగా ఇది ఒక గ్రేట్ ఈవెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, అంటే అక్కడ ఉన్న పొలాల వాళ్ళందరికీ. నేను ఇక్కడ తెలంగాణ అనే వర్డ్ యూజ్ చేశాను కదా, సో తెలంగాణ అనే వర్డ్ యూజ్ చేశానని టోటల్ స్టేట్ కలిసి ఈ పండుగని లేదంటే ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తారని లేదు ఎక్కడ. ఒకవేళ మీరు దానికి నన్ను ప్రూఫ్ అడిగితే కూడా నా దగ్గర ఏమీ లేదు. కానీ ముందు తరాల నుంచి ఇది ఫాలో అవుతూ వస్తున్నారు కాబట్టి నేను తెలంగాణ అనే వర్డ్ యూజ్ చేశాను. మరి ఇది ఎన్ని రీజియన్స్ లో సెలబ్రేట్ చేస్తారు, ఎన్ని రీజియన్స్ లో ఇది అంటే పాటిస్తున్నారు అనేది నాకు తెలీదు. ఒకవేళ మీరు దాని మీద స్పెషల్గా తెలుసుకోవాలని ఏమైనా ఎంతూజియాస్టిక్గా ఉంటే యూ కెన్ డూ ఏ రీసెర్చ్ ఆన్ ఇట్. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పొలం దగ్గర ఉండే మైసమ్మకి పోలి చెయ్యటం అనేది ఇదొక మ్యాండేటరీ సిస్టమ్ లేదంటే కంపల్షనా అని అడిగితే మ్యాండేటరీ ఏం కాదు. అందరూ అనుకున్నప్పుడు, అందరికీ కుదిరినప్పుడు, అందరూ మనస్ఫూర్తిగా ఇది చెయ్యాలి అని అనుకున్న రోజు ఇది చేస్తారనమాట. అలాగే ఒకవేళ అందరికీ కుదరట్లేదు అని అనుకుంటే సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా మొక్కుకొని ఉంటే వాళ్ళు వెళ్ళేసి చేసుకుంటారనమాట. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ హార్వెస్టింగ్కి ముందు ఇలా చేసి హార్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిది అన్నమాట. మనం పంట వేసేసామనంటే ఇంకా 24/7 అక్కడే కూర్చొని దాన్నే చూసుకుంటూ ఉండలేం కదా. అలా ఉండం కూడా, చాలా పనులు చేసుకుంటాం. పంట వేయటం అనేది అయిపోయిన తర్వాత, ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత చాలామంది చాలా వేరే వేరే పనులకి వెళ్ళిపోతారు. సో అక్కడ ఉండే పొలం దగ్గర ఉండే మైసమ్మ మనం వేసిన పంటని రక్షిస్తుంది ఇయర్ మొత్తం, లేదంటే దానికి ఉన్న పర్టికులర్ పీరియడ్ వరకు దాన్ని చూసుకుంటుంది, రక్షిస్తుంది అనేసి ఒక బిలీఫ్ అన్నమాట ఇది చేయటానికి. అండ్ పొలం దగ్గర మైసమ్మ ఉండటానికి ఇది ఒక బిలీఫ్ అన్నమాట. మనం వేసిన పంట స్టార్టింగ్ నుండి ఎండ్ రిజల్ట్ వరకు మైసమ్మ తల్లి కాపాడుతుంది, రక్షిస్తుంది అనేసి కనిపెట్టుకొని ఉంటుంది అనేసి నమ్ముకొని అందుకని ఈ రిచువల్ అనేది పాటిస్తారు. నాకైతే ముందు ఈ రీజన్ తెలియకపోయేది, అసలు ఎందుకు చేస్తారు అనేసి అసలు తెలియకపోయేది. చిన్నప్పటి నుండి అని అంటే ఇంకా చిలకలు ఏదో చేస్తున్నారు అని అంటే ఇంకా వెళ్ళిపోతారు, అటెండ్ అవుతారు, అలానే ఉండేది చిన్నప్పటి నుండి. కానీ ఇప్పుడు తెలిసిందనమాట అసలు ఎందుకు చేస్తారు, ఈ రిచువల్ ఎందుకు పాటిస్తారు అనేసి. హియర్ ఐ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. మీలో ఎంతమందికి ఈ రిచువల్ నచ్చింది? అసలు ఇలాంటి ఒక పద్ధతిని కూడా పాటిస్తారా అనేసి ఎంతమందికి కొత్తగా అనిపించింది? ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే కూడా నాకు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి వీలైతే.
వీడియో మొదట్లో మీరొకటి గమనించారో లేదో, ఏంటనంటే గోట్ని మనం అమ్మవారి ముందు నించోపెట్టి ప్రేయర్ చేస్తారు కదా. సో అప్పుడు మొక్కుకునేటప్పుడు ఒకవేళ గోట్ దాని తల ఊపితేనే దానికి బలిస్తారనమాట. లేదు అని అంటే అది తలూపే వరకు వెయిట్ చేస్తారు. ఎందుకంటే అది తలూపితేనే ఎందుకు ఇలా చేస్తారు అని అంటే, అది తలూపితేనే అమ్మవారు యాక్సెప్ట్ చేశారు అనేసి ఫీల్ అవుతారనమాట. ఒక విషయం ఏదో కామన్గా చేస్తున్నారు అని అంటే మనకు అసలు ఎలాంటి ఫీలింగ్ ఉండదు. కానీ దాని వాల్యూస్ అన్నీ తెలిసినప్పుడు దాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తామంటే ఆ పాయింట్లో మనకది చాలా గొప్పగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మై లైన్స్. సో ఐ వాంటెడ్ టు నో సంథింగ్ హియర్. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మై లైన్స్ అనేది. ఇక్కడ ఇది కోయటం అనేది అయిపోయిన తర్వాత ఇందులో ఎవరెవరైతే ఇంక్లూడ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మేక నుండి వచ్చిన మటన్ని సమానంగా పంచుకొని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్తారు అని అంటే అక్కడితో అయిపోయిందని కాదు, కానీ దానికంటే ముందు అమ్మవారికి మొక్కుకున్నాకే కదా అందరు ఇంటికి వెళ్ళేది. అయితే మొక్కుకునేటప్పుడు ఏంటి అని అంటే అమ్మవారికి బెల్లన్నం సమర్పిస్తారు, అది నైవేద్యంగా. బెల్లన్నం కానీ ఇంకేదైనా చేయటానికి పాసిబిలిటీ ఉంటే అది కూడా చేస్తారు. అండ్ దానితో పాటు కళ్ళు కానీ సార కానీ మందు కానీ ఉంటే అది కూడా అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఇవన్నీ ఎందుకనంటే అమ్మవారికి ఇష్టంగా అని భావిస్తారు కాబట్టి అవన్నీ సమర్పిస్తారు. సో ఇక్కడ ఒకవేళ అన్నీ తేయడానికి పాసిబిలిటీ ఉండినట్లయితే కళ్ళు సారా మందు అవన్నీ కూడా తెచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ అన్నిటితో పాటు ఇక్కడ ఉండే మటన్తోని ఇక్కడే సొలాయి వండుతారు. అసలు దాని టేస్ట్ అయితే వేరే లెవెల్ అనుకోండి. అసలు ఇంకేది మ్యాచ్ చేయలేదు. నాకైతే ఫుల్గా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఇది మేము చేస్తున్నాము, అందరూ కలిసి చేస్తున్నాము అందులోనూ అని అంటే ఆ విషయం నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మా వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఫుల్ఫీల్డ్గా అందులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ తలో పని చేసుకుంటూ ఇది చేశారనమాట. నాకైతే ఫుల్గా నచ్చింది ఈ వైబ్. మరి చూసే వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుందో తెలీదు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. వీటన్నిటితో పాటు కూడా మీకు ఇంకో విషయం చెప్పాలి. మేక యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, సో దానిలో ఉండేది ఏదైతే ఉంటుందో ఆ స్టఫ్ అంతా చెలక మొత్తం అంటే పొలం అంతా చుట్టూ గట్టు నుండి తిరిగేసి అందులో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేసి ఉన్నారో వాళ్ళందరి పొలాల గట్ల నుంచి తిరుక్కుంటూ ఆ పొలం మధ్యలో అంటే పొలాల్లో విసురుకుంటూ వస్తారనమాట. అంటే దాన్నే పోలి అని అంటారు. ఇక్కడ మా బాబాయ్ వెళ్తున్నారు. మా బాబాయ్ ప్రతి ప్లేస్లో అలా పోసుకుంటూ వస్తున్నారనమాట. అంటే దాని డైజెస్టివ్ సిస్టంలో ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ అది పొలంలో వేస్తే మంచిది అనేసి పొలం గట్ల నుంచి తిరుక్కుంటూ మొత్తం అంతా కవర్ చేసి మళ్ళీ చివరికి వచ్చే వరకు అది అయిపోవాలన్నమాట. అది నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ముందెప్పుడు నాకు తెలియదు ఈ విషయం అయితే. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికైతే మాకు చాలా చీకటి అయిపోయింది అక్కడే. అండ్ మొక్కుకునేటప్పుడు అయితే చీకటి పడింది కాబట్టి అంత క్లియర్గా అయితే లేదు. అండ్ మీరే చూడొచ్చు అది. బట్ ఫ్లాష్ లైట్తో అయితే కొంతవరకు కవర్ చేసామన్నమాట. చివర్లో మా బాబాయ్ చేసిన ప్రేయర్ అంటే మా భాషలో అర్దాస్ అని అంటారు, అది మాత్రం మిస్ అవ్వకండి. అంటే ఆ ప్రేయర్లో మీకు అర్థమవుతుంది అసలు ఇది ఎందుకు చేశారు ఏంటి అనేది. మీకు అందులో అది విన్నాక అర్థమవుతుంది, అందుకని వినమని చెప్పాను.
याडी काळू, याडी हाथीराम, याडी रमेश, याडी कुमार से हाथ जोड़े से याडी तो ना से ना मावनी याडी देखे बरकत दिखानो याडी पंटा पंटा ना याडी बोला पानी रखानो याडी पंटा बरकत दिखानो याडी तू तो ना సో ఇది మరి పొలం దగ్గర ఉండే మైసమ్మకి పోలీ చేసే విధానం. అండ్ ఇందులో మీకు ఏదైనా మిస్ అయింది అని అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిందా లేదా అనే విషయం కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి అండ్ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.